దివంగత భారత ప్రధాని పివి నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథ గొల్ల రామవ్వను దృశ్య రూపంగా తెరపైకి తీసుకువస్తున్నారు దర్శకుడు ముళ్లపూడి వర. తాళ్లూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన ఈ వీర గాథని రామ్ విశ్వాస్ హనూర్కర్ రాఘవేంద్ర వర్మ నిర్మించారు. ఓటీటీ వేదికగా ఈ నెల 25 నుండి స్ట్రీమ్ అవ్వబోతోంది. దీంతో రీసెంట్ గా హైదరాబాద్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాగ్ ఫాదర్, అలాగే కాశీపట్ల వేణుగోపాల్ గారి రాళ్ళెత్తిన కూలి, అలాగే రమాదేవి శాస్త్రి గారి రహదారి, దాట్ల నారాయణమూర్తిరాజు గారి ఊగరా ఊగరా ఉరికొయ్యనందుకొని ఊగరా లాంటి అత్యద్భుతమైనటువంటి కథా సాహిత్యాన్ని తెలుగు సాహిత్య ప్రముఖులు అందించారు. అందులో అగ్రేసర వరసలో ఉండేటువంటి కథ గొల్ల రామవ్వ. గొల్ల రామవ్వ ప్రత్యేకత ఏంటంటే, ఒక కథను రాయడం అని ప్రతిభావంతంగా కథను రాయడం అనేది పివి నరసింహారావు గారు ఈ కథ రాయడం అంటే ఆ నేపథ్యాన్ని ఎవరు రాసినా కూడా బాగొస్తుంది. కానీ పివి నరసింహారావు గారు రాయడం వల్ల ఎందుకు బాగొచ్చిందంటే, ఆయన బహుభాషా కోవిదుడు. ఈ కథను మనం తీసుకుంటే అప్పటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో తనకు తెలిసినటువంటి భాషలు, ఫస్ట్ తెలుగు, అద్భుతమైనటువంటి సంస్కృత ఎక్స్ప్రెషన్, సంస్కృత భాషలోని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే ఉర్దూ పరమైనటువంటి ఉర్దూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ నుడికారానికి సంబంధించినటువంటి భాష అద్భుతంగా అభివ్యక్తం అవుతుంది. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ భాషలో ఆ సందర్భంలో ఉన్నటువంటి పెయిన్ పలికించేటువంటి నేర్పు, ఓర్పు, పాండిత్యం గల ముందే రాసిందేమో. ఎందుకంటే ఎక్కడి బంధుమో ఇది. పివి నరసింహారావు, నాది హన్మకొండ, నేను పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ వీధి. అక్కడ చిన్నప్పుడు వీళ్ళని చూస్తూ, పివి గారి గురించి వింటూ, పివి రంగారావు గారి గురించి, మిగతా అందరి గురించి వింటూ, వాళ్ళ మధ్య ఒక కాళోజీ గారు, మిగతా మా దగ్గర ఐకిషన్ రావు గారు, విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళ కవితలు వింటూ, వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈరోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా, హన్మకొండ వాసిగా జాతీయ స్థాయిలో ఒక గే రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హన్మకొండ అంటే ఒకానొక క్రమంలో పివి గారు అలిగారు కూడా వరంగల్ మీద. అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హన్మకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతో మంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామవ్వ కథ అందరం చదివిన్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాను. అప్పట్లో ప్రతి పల్లెలో, ప్రతి ఇల్లులో ఒక గొల్లరామ ఉండేది. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది, వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే కానీ నాకు ఈ రజాకార్ల గురించి తెలియదు. డైలాగ్ వర్షన్ అయిన తర్వాత కూడా వెళ్ళి వాణి గారికి మొత్తం వినిపించాం. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బాగా బ్లెస్ చేశారు మమ్మల్ని అందరినీ. సో అండ్ అదర్వైజ్ దిస్ ఇస్ అ రెగ్యులర్ ఫిల్మ్ అనుకోము, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అ రెగ్యులర్ ఫిల్మ్. 30 minutesలో వీ హ్యావ్ ప్యాక్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఇంతకుముందు మేము కారా మాస్టర్ గారి కథ మౌనమే నీ భాష తీసాం. దట్ వాజ్ అ బిగ్ సక్సెస్. అండ్ కంటిన్యూషన్ ఇది. దీని కంటిన్యూషన్ సీతమ్మకు చేస్తే ఇంకో కథ, అది కూడా షూటింగ్ అయిపోయింది, ఎల్వి శ్రీరామ్ గారు చేశారు. సో ఇలాగ మా అదృష్టం ఏంటంటే వి గెటింగ్ క్లాసిక్స్ అన్ని తెరకెక్కించడానికి మాకు అవకాశం వస్తుంది. వాణి గారిలో, ప్రభాకర్ ఇలా ప్రభాకర్ గారి సపోర్ట్తో వి గెటింగ్ క్లాసిక్స్ విచ్ ఇస్ తెర మరుగుడు అంటే వెనకాల పడిపోయి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ దర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ క్లాసిక్స్. అవి పిక్చరైజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. తెల్ల జుట్టేసి వచ్చేసింది అనుకుంటారని. బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, నాలుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి విలన్గా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బుజ్జి గారు ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతిదానికి, ప్రతి స్టోరీకి, ఒకవేళ తను రాసుకున్న మంచి కథ అయినా ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి వినిపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీవ్ చేస్తేనే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరా ముళ్ళపూడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈటీవీ బిన్ వారితో ఆయన అసోసియేట్ అయ్యి మౌనమే నీ భాష ఆయన ఒక బెంచ్ మార్క్లో ఒకటి పెట్టేశాడు. దాన్ని డెఫినెట్గా ఆయనే క్రాస్ చేస్తాడు విత్ గొల్ల రామవ్వతోటి, షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్. మనం జెండా ఎగరవేసుకొని ఉత్సవాలు చేసుకుంటాం, కానీ హైదరాబాద్ స్టేట్ విమోచన మాత్రం
1948లో సెప్టెంబర్ 17th కానీ పోలీస్ యాక్షన్తో కానీ జరగలేదు. అందులో ప్రముఖ పాత్ర వహించిన స్వామి రామానంద తీర్థ వర్ధంతి ఇవాళ. అక్కడి నుంచే ఫ్లోరల్ ట్రిబ్యూట్ తర్వాత స్వామి అసెంబ్లీ ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ కావించి సమాధి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కావచ్చు కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది.